హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో డైలీ 5 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నానండి. సో ఈ డైలీ 5 కరెంట్ అఫైర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ 5 కరెంట్ అఫైర్స్ అయితే మనం డైలీ కవర్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఒక మంత్కి 150 కరెంట్ బిట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఫస్ట్ వితౌట్ ఎనీ డిలే స్టార్ట్ వీడియో. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2024 ఈ సదస్సు ఎక్కడ, ఈ మీటింగ్ ఎక్కడ హెల్డ్ అయింది, ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ఏంటి, ఈ ఇంటర్నెట్ గవర్నెంట్ ఫోరం ఏంటి, మేము ఎప్పుడు వినలేదు అని మీరు అనుకుంటే, గవర్నమెంట్ ఇంటర్నెట్ దాని యొక్క లాభాలు నష్టాలు, అది గవర్నమెంట్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, దానివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నిటినీ డిస్కస్ చేసే ఒక మీటింగ్నే ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం అంటాం. ఆ మీటింగ్ ఎక్కడ జరిగింది అని అంటే, సో న్యూఢిల్లీలో జరిగింది. అదే సెకండ్ వన్, ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్ 11,000 సంవత్సరాల వరకు పనిచేసే డైమండ్ బ్యాటరీని అభివృద్ధి చేశారు. సో ఒక 11 years కంటిన్యూస్గా వర్క్ చేసి ఒక డైమండ్ బ్యాటరీని కనుక్కున్నారంట సైంటిస్టులు. అది ఏ దేశానికి చెందిన వాళ్ళు? యూకే మీన్స్ రష్యా, నథింగ్ బట్ రష్యా. సో యునైటెడ్ కింగ్డమ్, రష్యా వాళ్ళు కనుక్కున్నారు. 11 years వర్క్ చేసే బ్యాటరీ, అది డైమండ్ బ్యాటరీని కనుక్కున్నారు. సో ఇది మెరియం వెబ్స్టర్ 2024లో వర్డ్ ఆఫ్ ద ఇయర్ని ఏ పదంగా గుర్తించారు? సో ఈ మెరియం వెబ్స్టర్ ఒక నార్మల్ డిక్షనరీ లాంటిదే అండి. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకుంటుంది, దాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అనౌన్స్ చేస్తారు. సో మెరియం వెబ్స్టర్ సెలెక్ట్ చేసిన వర్డ్ ఏంటి అని అంటే 2024లో పోలరైజేషన్ అనే వర్డ్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా అనౌన్స్ చేశారు. 2023లో వచ్చి అథెంటిక్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశారు. 2022లో వచ్చి గ్యాస్ లైటింగ్ అనే వర్డ్ని సెలెక్ట్ చేశారు. సో ఈ 3 words లేదా 2 words నేర్చుకోవడం మనకి ఇంపార్టెంట్. 2024లో పోలరైజేషన్, 2023లో అథెంటిక్, 2022లో గ్యాస్ లైటింగ్. అండ్ వెన్ కమ్స్ టు ఫోర్త్, రీసెంట్లీ యుఎన్ఓ మన దేశానికి చెందిన ఒకరిని ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్గా అనౌన్స్ చేశారు. సో ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ ఏంటి, ఇది ఏమన్నా గేమా అంటే గేమ్ కాదు. సో ఇది యుఎన్ఓలో ఒక పార్ట్ అయిన యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఈ సంస్థ అనేది ప్రతి ఇయర్ అవార్డ్ని అనౌన్స్ చేసి అవార్డు ఇస్తుంది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, యుఎన్ అంటే మనకు తెలుసు యునైటెడ్ నేషన్స్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎన్వైర్న్మెంట్ని ఎవరైతే ప్రొటెక్ట్ చేస్తారో వాళ్ళకి ఈ అవార్డుని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏం అవార్డు? ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనే నేమ్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికి 116 పీపుల్కి ఈ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. 2024లో సెలెక్ట్ అయిన పర్సన్ ఎవరంటే మహదవ్ గాదిల్ ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది. నైస్ థింగ్. సో ఇప్పుడు 5th బిట్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ఓషన్స్ ఉన్నాయి కదా. సో మనకి తెలుసు అండి, మన ఎర్త్లో 3 part ఆఫ్ ద వచ్చి ఓషన్ వాటర్తో ఉంది, 1 part మాత్రమే ల్యాండ్ ఉంది. సో కొత్తగా ఈ జపాన్ వాళ్ళు సముద్ర నీటిలోనే కలిసిపోయే ప్లాస్టిక్ని కనుక్కుంటున్నారంట. సో ఏ దేశం వాళ్ళు సముద్రంలోనే కలిసిపోయే ప్లాస్టిక్ని తయారు చేయాలని అభివృద్ధి చేస్తున్నారు, ఏ సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు అంటే, ఏ దేశానికి చెందిన వాళ్ళంటే జపాన్, నథింగ్ బట్ జపాన్ ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. సో స్టార్టింగ్ సన్ రైజెస్ జపాన్ అని చెప్తారు. ఇంకొకటి ఎక్కువ భూకంపాలు వచ్చే ప్లేస్ కూడా జపాన్ అంటారు. వుడెన్ హౌసెస్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే జపాన్ అనొచ్చు. సో అదేవిధంగా ఓషన్లో కలిసిపోయే ప్లాస్టిక్, ఓషన్ వాటర్లో కలిసిపోయి సాల్ట్ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ సాల్ట్ వాటర్లో కలిసిపోయే ప్లాస్టిక్ని అభివృద్ధి చేస్తున్న సైంటిస్ట్స్ కూడా ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే జపాన్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 5. ఈ 5లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే ఆ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్ట్ లాంటిదండి. బూస్ట్ హార్లిక్సే మీరు ఏదైనా అనుకున్నా. సో నాకు ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ఇన్స్పిరేషన్ లాగా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.